హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. నా పేరు వెంకటేష్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అండ్ ఈ రిపోర్ట్ యొక్క అవుట్లుక్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో సెప్టెంబర్ మంత్ 2023లో రామ్నాథ్ కోవింద్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏం చేయాలి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎలక్షన్స్ యొక్క సాధ్యాసాధ్యాల పైన ఈ యొక్క రికమెండేషన్స్ అనేటువంటి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ ఆర్టికల్ లేదా ఈ పర్టికులర్ అంశం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, సో రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ గారి యొక్క కమిటీ రికమెండేషన్స్ అనేటువంటివి ఆ రిపోర్టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి అందజేయడం జరిగింది. సో ఈ కమిటీలో ఉన్నటువంటి రికమెండేషన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే అర్థం ఏంటి, లోక్సభ ఎలక్షన్స్ అండ్ అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఒకే సందర్భంలో జరగాల, లేదు అంటే పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే మనకి లోకల్ బాడీస్ ఉన్నాయో ఈ లోకల్ బాడీస్ కూడా జమీలీ ఎలక్షన్స్లో భాగం కాబోతున్నాయా, మరి ఈ కమిటీ రికమెండేషన్స్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో మీరు చూస్తే ద్రౌపది ముర్ము గారు ద ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క రికమెండేషన్స్ రిపోర్ట్ని ఇక్కడ రికమెండేషన్స్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల గురించి అదేవిధంగా ఈ కమిటీలో ఉన్నటువంటి అంశాలు అన్నీ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ వీడియో కాంపోనెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ అంశం అనేది ఎందుకు న్యూస్లో ఉంది, అదేవిధంగా జమీలీ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటి, అదేవిధంగా భారతదేశంలో జమీలీ ఎలక్షన్స్ అనేటువంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా, అదేవిధంగా ఎప్పటి నుంచి జరిగాయి. సో భారతదేశానికి మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1951-52 కావచ్చు, అదేవిధంగా 1967 వరకు జమీలీ ఎలక్షన్స్ అనేటువంటి జరిగాయి. సో ఈ కాంటెక్స్లో జమీలీ ఎలక్షన్స్ అనేటువంటి భారతదేశానికి కొత్త ఏమీ కాదు. నౌ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క కమిటీ రిపోర్ట్స్ అదేవిధంగా ఆ కమిటీలో ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ చూస్తాం అండ్ కమిటీ సభ్యుల గురించి కూడా ఒకసారి అవుట్లుక్ అనేది చూస్తాం. అండ్ ఈ కమిటీ రికమెండేషన్స్లో భాగంగా ఈపీఐసి ఆర్ ఎపిక్ కార్డ్స్ అంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఎపిక్ కార్డ్స్ యొక్క ప్రాముఖ్యత భారతదేశంలో ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. అండ్ 2 స్టెప్ అప్రోచ్, భారతదేశంలో జమీలీ ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించాలి అంటే ఈ కమిటీ రికమెండ్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ యొక్క 2 స్టెప్ అప్రోచ్. ఈ యొక్క 2 స్టెప్ అప్రోచ్ అంటే ఏంటి, అదేవిధంగా ఒకవేళ జమీలీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఈ యొక్క మిడిల్లో అంటే మధ్యస్థంగా ఏదైనా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ డిజాల్వ్ అయినట్టయితే ఏం చెయ్యాలి, సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేటువంటి జరపాలా లేదా అనేటువంటి అంశం కూడా చూద్దాం. అండ్ జమీలీ ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే భారతదేశంలో రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరి అనివార్యం. సో ఈ రాజ్యాంగ సవరణలు ఏ ఆర్టికల్కి చేయాలి, అదేవిధంగా ఆ ఆర్టికల్కి చేసిన తర్వాత ఫెడరల్ స్ట్రక్చర్లో భాగంగా రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరమా కాదా, సో ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం రికమెండ్ చేసింది. అండ్ ఫైనల్గా ఈ రికమెండేషన్లు చేసిన తర్వాత ఓవరాల్గా జమీలీ ఎన్నికలకు సంబంధించి ఛాలెంజెస్ ఏమున్నాయి, అండ్ ఛాలెంజెస్ మాత్రమే కాదు జమీలీ ఎలక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ అనేటువంటివి కూడా ఉంటాయి. సో రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో సెప్టెంబర్ మంత్ 2023లో మనకి ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదంటే దీన్నే జమీలీ ఎలక్షన్స్ అంటాం. సో ఈ జమీలీ ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి భారతదేశం మొత్తం మీద కూడా ఎన్నికలని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఏర్పాటు చేయకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఒకేసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఒకేసారి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి పాలసీ బ్రేక్స్ అనేటువంటివి రావు. ఉదాహరణకి భారతదేశం మొత్తం మీద కూడా ఎన్నికల నిర్వహణ చేయాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చింది అంటే దానికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏ ప్రభుత్వము కూడా కొత్త విధానాలు లేదా వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి కొత్తగా ఏవి తీసుకురాకూడదు, అంటే పాలసీకి బ్రేక్ అనేది పడుతుంది. సో దీనివల్ల గవర్నెన్స్లో ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నౌ ఇక్కడ జమీలీ ఎలక్షన్స్ నిర్వహించడం ద్వారా భారతదేశం మొత్తం మీద కొద్ది కాలం పాటు మాత్రమే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో రిమైనింగ్ ఎక్కడా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేకపోవడం వల్ల గవర్నెన్స్లో ఎక్కడా కూడా ఇష్యూస్ రావు, కొత్త పాలసీస్ అనేవి తీసుకురావచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఓటర్స్ టర్న్అవుట్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఓటర్స్ అందరూ కూడా ప్రతిసారి ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్కి లేదంటే స్టేట్
లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి, అదేవిధంగా లోక్సభ ఎలక్షన్స్కి ప్రతిసారి కూడా మూవ్ అవ్వకుండా ఒకేసారి ఒకే ఎన్నికలకి ఓటు నిర్వహించుకోవచ్చు అనమాట. సో అండ్ ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యుల గురించి చూద్దాం. సో రామ్నాథ్ కోవింద్ గారితో పాటు ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు, అండ్ ఫార్మర్ రాజ్యసభకు సంబంధించినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ గులాం నబీ ఆజాద్ గారు, అదేవిధంగా ఎన్కే సింగ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్, అదేవిధంగా సుభాష్ సి కాశ్యప్ మనకి లోక్సభకి సెక్రటరీ జనరల్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. అండ్ హరీష్ సాల్వే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ లాయర్, మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా ఈయన వాదించడం జరిగింది భారతదేశం తరపున. అండ్ సంజయ్ కొతారి వచ్చేసి మనకి ఫార్మర్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ అంటాం. అండ్ అరుణ్ రామ్ మేఘ్వాల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండిపెండెంట్ చార్జ్, ఈయన కూడా దీంట్లో సభ్యుడిగా ఉండడం జరిగింది. అండ్ ఈ కమిటీ మొత్తానికి కూడా సెక్రటరీగా వ్యవహరించినటువంటి వ్యక్తి డాక్టర్ నితిన్ చంద్ర గారు. అదేవిధంగా ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి ఒకసారి ఫోటో ఐడెంటిటీ కూడా చూసుకోవచ్చు. సో మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ హోమ్ మినిస్టర్. అండ్ అదిర్ రంజన్ చౌదరి గారు మొదట్లో ఉన్నారు, కానీ హీ కెన్ ఆప్ట్ ఫర్ అవుట్. నౌ గులాం నబీ ఆజాద్ గారు కానివ్వండి, ఎన్కే సింగ్ గారు కావచ్చు, లేదంటే ఫార్మర్ సిబిసి అయినటువంటి సంజయ్ కొచారి, అదేవిధంగా హరీష్ సాల్వే అండ్ సుభాష్ కాశ్యప్, వీరందరూ కూడా కమిటీలో సభ్యులు అనమాట. నౌ కమింగ్ టు డీటెయిల్స్, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే హై లెవెల్ కమిటీ ఏదైతే మనకి సెప్టెంబర్ 2023లో రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలపైన మనకి ఈ యొక్క ఫేజ్డ్ మేనర్లో కావచ్చు, లేదంటే ఓవరాల్గా భారతదేశం మొత్తం మీద కూడా వీరు తిరిగి ప్రతి పార్టీని కూడా కన్సల్ట్ అయ్యి దాదాపుగా 32 పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ 2 నేషనల్ పార్టీస్ అనేటువంటివి ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. నౌ ఇక్కడ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క నేతృత్వంలో నిర్వహించినటువంటి ఈ కమిటీ రిపోర్ట్ని రీసెంట్గా ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారికి అందజేయడం జరిగింది. నౌ కమింగ్ టు భారతదేశంలో జమేలీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి హిస్టరీ చూస్తే 1951-52 టైం పీరియడ్లో కావచ్చు, 1951-52 టైం పీరియడ్ కావచ్చు. సో అక్కడి నుంచి 1966-67 వరకు కూడా 1966-67 వరకు కూడా భారతదేశంలో జమేలీ ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించడం జరిగింది. సో మరి ఎందుకు బ్రేక్ వచ్చింది అంటే 1967 తర్వాత అండ్ ఈ గ్యాప్లో కూడా కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు అవ్వడం వల్ల, ఉదాహరణకి పుదుచ్చేరి కావచ్చు ఒక యూనియన్ టెరిటరీగా, నాగాలాండ్ కావచ్చు, అండ్ ఈవెన్ కేరళ స్టేట్లో కూడా ఉన్నటువంటి సిపిఐ ప్రభుత్వాన్ని ఆనాటి కాంగ్రెస్ పడదోసడం జరిగింది కాబట్టి సో మధ్యంతర ఎన్నికలు అనేటువంటి నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఈవెన్ 1971 వార్ తర్వాత సో ఇండో పాకిస్తాన్ ఈ యొక్క బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం కదా, ఈ సమయంలో కూడా జమేలీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. అండ్ ఈవెన్ 1998-99 అటల్ బిహారీ వాజ్పేయి టైం పీరియడ్లో కూడా మనకి ఈ జమేలీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. నౌ జమేలీ ఎన్నికలు అంటే ఏంటి? జమేలీ ఎన్నికలు యొక్క ఉదాహరణ వచ్చేసి జమేలీ ఎన్నికలంటే ఒకేసారి లోక్సభ జమేలీ ఎలక్షన్స్ అంటే ఒకేసారి లోక్సభ ప్లస్ అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం, ఇదొక పద్ధతి. అదేవిధంగా లోక్సభ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అదేవిధంగా ప్లస్ పంచాయతీలకి కూడా నిర్వహించడం. నౌ ఇక్కడ మీరు గమనించినట్టయితే లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ప్యారలల్గా ఆర్ సైమల్టేనియస్గా నిర్వహించమని చెప్పేసి ఈ కమిటీ రికమెండ్ చేసింది. అండ్ ఇంకొక మేనర్ వచ్చేసి వీటితో పాటు 100 రోజుల తర్వాత ఈ యొక్క పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి రికమెండేషన్స్లో పొందుపరచడం జరిగింది. నౌ ఈ జమేలీ ఎలక్షన్స్ అనేటువంటివి చేయడం ద్వారా డబ్బు ఖర్చు కావచ్చు, లేదంటే ఈ యొక్క
ఓటర్ టర్నౌట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒకేసారి ఎన్నికలు భారతదేశం మొత్తం మీద కూడా రాష్ట్రాలకి అదేవిధంగా లోక్సభకి కూడా నిర్వహించినట్టయితే ఎంతో మనీ కూడా ఎకనామిక్ బర్డెన్ అనేటువంటిది కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఈ కమిటీ రికమెండేషన్ చేయడం జరిగింది. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నౌ కమింగ్ టు ఈ జమేలీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఒకసారి చూద్దాం. జమేలీ ఎలక్షన్స్. సో ఈ జమేలీ ఎలక్షన్స్లో మనకి రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏంటంటే లోక్సభ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు సైమల్టేనియస్గా నిర్వహించి, అంటే ఒకేసారి నిర్వహించి, ఆ తర్వాత 100 డేస్ గ్యాప్ అనేటువంటిది ఇచ్చి పంచాయతీలకి ప్లస్ మున్సిపాలిటీస్కి కూడా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రికమెండేషన్ 100 డేస్ గ్యాప్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి లేదా కౌన్సిల్స్కి ఎన్నికలు నిర్వహించేది ఎవరంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా పంచాయతీలకి, మున్సిపాలిటీస్కి లేదా ఓవరాల్గా లోకల్ బాడీస్కి ఎన్నికలు నిర్వహించేది ఎవరంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ రెండు కూడా డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్గా చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు ఒకవేళ రెండిటికి కూడా సైమల్టేనియస్గా, అంటే అటు లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అదేవిధంగా లోకల్ బాడీస్కి కూడా సైమల్టేనియస్గా ఒకే ఫేజ్లో ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే ఈ రెండు రాజ్యాంగ సభ, అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేటువంటి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం 100 డేస్ గ్యాప్ అనేటువంటిది ఈ కమిటీ రికమెండ్ చేసింది. సో 100 డేస్ గ్యాప్ అనేది ఎందుకు రికమెండ్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి ఎన్నికలు కాబట్టి లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సైమల్టేనియస్గా ఎలక్షన్స్ నిర్వహించాలి. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి, అదేవిధంగా ఈ యొక్క ఎస్సీసీ అనేది కేవలం లోకల్ బాడీస్కి ఎన్నికలు నిర్వహిస్తుంది కాబట్టి 100 రోజుల గ్యాప్ అనేటువంటిది ఇచ్చి ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ లోక్సభలో అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాజ్యాంగ సవరణ అనేటువంటి చేయాలి. అదే ఫేజ్డ్ మేనర్లో గ్యాప్ అనేటువంటిది ఇచ్చి ఈ యొక్క రాజ్యాంగ సవరణ తక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక టూ స్టెప్ అప్రోచ్ ఏదైతే ఉందో, టూ స్టెప్ అప్రోచ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా లోక్సభకి అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఒక 100 డేస్ గ్యాప్లో సెకండ్ స్టెప్ అనేటువంటిది ఏం చెప్తుందంటే పంచాయతీలకి అదేవిధంగా మున్సిపాలిటీస్కి ఎన్నికలు నిర్వహించమని చెప్పడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు ఈ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కావచ్చు లేదంటే లోక్సభకి ఎన్నికలు నిర్వహించేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించేది ఎవరు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ రెండు డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్గా చెప్పుకోవచ్చు. నౌ ఇక్కడ మీరు చూస్తే ఈ ఎపిక్ కార్డ్స్ అనేటువంటివి కూడా మనకి కమిటీ రికమెండేషన్స్లో ముఖ్యంగా ఉన్నాయి. ఎపిక్ కార్డ్స్ అంటే అర్థం ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ పంచాయతీ ఎలక్షన్స్కి కూడా ఒకే ఎలక్టోరల్ రోల్ అదేవిధంగా ఒకే ఓటర్ ఐడి కార్డ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ సందర్భంగా ఈ ఎపిక్ కార్డ్స్ అంటే ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్స్ అనేటువంటివి రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్కి అంటే 3 ఎన్నికలు కూడా ఒక 100 రోజుల గ్యాప్లో 3 లెవెల్స్కి ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి కంపల్సరిగా ఈ ఎపిక్ కార్డ్స్ అనేటువంటివి ఇచ్చినట్టయితే ఈజీగా ఉంటుంది. అంటే ఒకే ఎలక్టోరల్ రోల్ ఫర్ ఆల్ 3 లెవెల్స్ ఆఫ్ ద ఎలక్షన్స్, అంటే ఒకే ఐడి కార్డుతో 3 లెవెల్స్ ఆఫ్ ఎన్నికలు అనేటువంటి నిర్వహించవచ్చు అని రికమెండ్ చేయడం జరిగింది. దాన్నే ఎపిక్ కార్డ్స్ అని మనం పిలవడం జరుగుతుంది. నౌ ఈ కమిటీ రికమెండేషన్స్లో భాగంగా ఒకవేళ జమేలీ ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించిన తర్వాత లెట్స్ సే 2024 సంవత్సరం ఈ ఇయర్ జమేలీ ఎలక్షన్స్ నిర్వహించినట్టయితే మళ్ళీ ఆల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ లోక్సభ 2029 వరకు ఉంటుంది. ఈ
ఈ గ్యాప్లో ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయితే లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయ్యి ప్రభుత్వం కూలిపోతాయి. ఇలాంటి సందర్భంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పింది అంటే, ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిన తర్వాత లేదా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఫ్రెష్ ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించవచ్చు. కాకపోతే ఈ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఏ పార్టీ గెలిచినా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నా సరే, రిమైనింగ్ టర్మ్ మాత్రమే. సో రిమైండర్ ఆఫ్ ద 5-year టర్మ్. ఒకవేళ 2024లో ఎలక్షన్ జరిగిన తర్వాత 2026 సంవత్సరంలో ప్రభుత్వం కూలిపోయింది, ఏదో ఒక రాష్ట్రంలో కూలిపోయింది అండ్ కొత్తగా ఎన్నికలు నిర్వహించిన తర్వాత మళ్ళీ 2029 వరకు, అంటే కేవలం 3-4 సంవత్సరాల వరకు మాత్రమే, 3 years టర్మ్ మాత్రమే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ బై ఎలక్షన్ లాగా అనమాట. సో బై ఎలక్షన్ నిర్వహించినప్పుడు ఫుల్ టర్మ్ అనేది రాదు. ఈవెన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మొత్తానికి కూడా ఫుల్ టర్మ్ రాదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఎప్పుడైతే నిర్వహిస్తారో దాని ప్రకారమే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేటువంటి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఏమిటి అంటే ఉదాహరణకి ఈ యొక్క జమేలీ ఎలక్షన్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి రికమెండ్ చేశారు అంటే, ఈ జమేలీ ఎలక్షన్స్ నిర్వహించమని చెప్పేసి ఎప్పటి నుంచి రికమెండ్ చేశారంటే 2029 నుంచి రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేటువంటిది జమేలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేటువంటి 2029 నుంచి నిర్వహించాలి అని రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్స్ 2023లో నిర్వహించడం జరిగింది. సో తెలంగాణ ఎలక్షన్స్ అనేటువంటివి ఎప్పటి వరకు అంటే, నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరగాలి? 2028లో జరగాలి. మరి ఈ 1 year గ్యాప్ అనేటువంటిది ఏం చెయ్యాలి అంటే, ఈ 1 year అనేది తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క టర్మ్ అనేది 1 year ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ లోక్సభ కూడా అలాంటి పరిస్థితే, కానీ లోక్సభ సాధారణంగా నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో తప్ప మిగతా సమయంలో ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఉండే అవకాశం లేదు. సో ఇక్కడ రాష్ట్రాలు ఏవైతే రీసెంట్గా ఎన్నికలు జరిగాయో, లేదు ఏవంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025 సంవత్సరంలో కూడా ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. ఈ రాష్ట్రాలు కూడా 2029 కల్లా, అంటే రికమెండ్ చేసినటువంటి ఇయర్ కాబట్టి 2029 కల్లా టర్మ్ అనేది అయిపోవాలి. సో ఏ రాష్ట్రాలకైతే టర్మ్ అనేది ఎక్స్టెండ్ చేయాలో ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఏ రాష్ట్రాలకైతే టర్మ్ అనేది మిడ్ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోవాలో అక్కడ క్యాన్సిల్ చేసి మళ్ళీ 2029లో లోక్సభకి అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఫ్రెష్గా ఎలక్షన్స్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ జమేలీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ యొక్క అసెంబ్లీ పడిపోయింది లేదా డిజాల్వ్ అయింది అంటే, మళ్ళీ బై ఎలక్షన్స్ నిర్వహించి కేవలం రిమైనింగ్ టర్మ్ వరకు మాత్రమే ఉండాలి. ఈవెన్ లోక్సభ కూడా అంతే. జమేలీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత లోక్సభ డిజాల్వ్ అయింది అంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్స్ వెళ్ళినా సరే రిమైనింగ్ టర్మ్ మాత్రమే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేటువంటివి ఒకవేళ జమేలీ ఎన్నికలు అనేవి నిర్వహించాలి అంటే, భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నిర్వహించాలి అంటే రాజ్యాంగ సవరణలు అనేవి చాలా తక్కువగా చేసే విధంగా రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. కేవలం 2 ఆర్టికల్స్కి సవరణలు చేసినట్టయితే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 83కి, సో ఈ ఆర్టికల్ 83లో ఏం చెప్తుంది? డ్యూరేషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సాధారణంగా ఆర్టికల్ 83 ఏం చెప్తుందంటే లోక్సభకి 5 years అని, అదేవిధంగా రాజ్యసభకి 6 years అని చెప్తుంది. ఈవెన్ లోక్సభకి 1 year ఎక్స్టెన్షన్ అనేటువంటిది నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్స్ అనేటువంటివి మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 83కి సవరణ చేయాలి అండ్ ఆర్టికల్ 172కి కూడా సవరణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 172 వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్ యొక్క డ్యూరేషన్ గురించి మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే 5 years, ఎమ్మెల్సీ టైం పీరియడ్ అయితే 6 years ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో 2 ఆర్టికల్స్కి వాట్ ఈస్ ఆర్టికల్ 83కి సవరణ చేయాలి అండ్ ఆర్టికల్ 172కు కూడా సవరణ చేయాలి. అండ్ ఈ ఆర్టికల్స్ యొక్క సవరణ అనేది రాష్ట్రాల యొక్క ఆమోదం అనేది అవసరం లేనట్టుగా ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్లో ఇవ్వడం జరిగింది. దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ విల్ నాట్ సీడ్ రాటిఫికేషన్ బై ద స్టేట్స్, ద రిపోర్ట్ సెడ్. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రాష్ట్రాల యొక్క ఆమోదం అనేది అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో ఇది మనకి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్లో భాగంగా
భారతదేశం మొత్తము కూడా లోక్సభ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేటువంటివి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఛాలెంజెస్ వచ్చేసి ఈ యొక్క స్టాఫ్ మొబిలైజేషన్ అనేది పెద్ద ఛాలెంజ్గా అవుతుంది. అదేవిధంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన కూడా విపరీతంగా బర్డెన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సొంత స్టాఫ్ కానివ్వండి, సొంత మ్యాన్ పవర్ అనేది ఉండదు. ఎన్నికల నిర్వహణ సమయంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తారో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని, సెక్యూరిటీ ఫోర్సెస్ వేరే రాష్ట్రాల నుంచి కానివ్వండి, సెంట్రల్ రిజర్వ్స్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ టైం పీరియడ్లో సెక్యూరిటీ రీజన్స్ అనేటువంటివి కూడా మనకి కీలకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఫెడరల్ స్ట్రక్చర్లో భాగంగా ఏదైతే కొన్ని రాష్ట్ర అసెంబ్లీలని ఎక్స్టెండ్ చేయాలి అండ్ కొన్ని రాష్ట్ర అసెంబ్లీలని డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది ఫెడరల్ క్యారెక్టర్కి సంబంధించినటువంటి అంశం. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఎన్నికల సంఘం ఏదైతే ఉందో సో ఈ కాంటెక్స్లో ఈవెన్ గతంలో కూడా 1980s కూడా ఎన్నికల సంఘం ఇయర్లీ రిపోర్ట్లో భాగంగా ఈ యొక్క జమేలీ ఎలక్షన్స్ని రికమెండ్ చేయడం జరిగింది. సో జమేలీ ఎలక్షన్స్ని నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేసింది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు పలుమార్లు జమేలీ ఎలక్షన్స్ గురించి ఆయన మెన్షన్ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. సో అన్నట్టుగానే మనకి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ లా కమిషన్ 3 లా కమిషన్స్ రిపోర్ట్స్లో ఈ యొక్క జమేలీ ఎలక్షన్స్ అనేటువంటివి రికమెండ్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ రికమెండేషన్స్ ఫైనల్గా మనకి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు 2029 నుంచి ఈ యొక్క జమేలీ ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేటువంటిది నిర్వహించబోతారా లేదా పార్లమెంట్ ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యాంగ సవరణలు అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏం జరుగుతుందో చూడాలి. సో లాస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ వాస్ ధాన్యకటక అనేటువంటి ప్రాంతం అనేది ధాన్యకటక అనేటువంటి ఏరియా ఏ ప్రాంతానికి సంబంధించింది విచ్ ఈస్ ఫ్లరిష్డ్ యాజ్ ఏ ప్రామినెంట్ బుద్ధిస్ట్ సెంటర్. సో ధాన్యకటక అనేది ప్రసిద్ధ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి క్షేత్రంగా లేదా సెంటర్గా ఎదిగిందంట. సో అండర్ మహాసంఘికాస్ ఈ ధాన్యకటక అనే ప్రదేశం బుద్ధిస్ట్ సెంటర్ అనేటువంటి ప్రదేశం ఎక్కడ లొకేట్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ధాన్యకటక వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అమరావతిగా పిలుచుకోవడం జరుగుతుంది. ఇది 2023 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నా ఇన్కరెక్ట్ అన్నా రెండు ఒకటేనండి. సో నాట్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ ఏ it consisting of the chief election commissioner and such other members or other election members as the parliament may from time to time fix. Second statement వచ్చేసి the president appoints the chief election commissioner and other election commissioners. Currently the election commission of India is a multi-member body. Chief election commissioner is removed on similar grounds of the removal of the Supreme Court judge. So ఈ క్వశ్చన్ని కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి సో దట్ ఐ విల్ రిప్లై. నెక్స్ట్ డే సెషన్లో ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.